హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ 13 తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఆంధ్రప్రదేశ్ రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఈ యొక్క పథకాన్ని అన్నదాత పథకం కింద అన్నదాత సుఖీ భవ అనేటువంటి యొక్క పథకాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో పిఎం కిసాన్ నిధి 6,000 రూపాయలు వచ్చేది. మొత్తం కలిపి మరి పిఎం కిసాన్ 3 విడతలుగా ఒక్కసారి 2,000 రూపాయల చొప్పున సంవత్సరంలో 3 విడతలుగా 6,000 రూపాయలు యొక్క డబ్బులు అయితే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వటం జరిగిందండి. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ అనే ఒక పథకము నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాన్ని మరి ప్రకటించడం అయితే జరిగిందండి. ఎంతమంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో భాగంలో ఎంతమంది అయితే రైతులైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతుకు కూడా అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పేద రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొనటం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆల్రెడీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక పథకంలో భాగంగా 2,000 రూపాయలు గత వారం అందరి ఖాతాలలో కూడా మరి జరగడం జరిగింది. డీబీటీ పథకం కింద డైరెక్ట్ బెనిఫిట్ పథకం కింద అందరి ఖాతాల్లో జమ అయ్యటం అయితే జరగటం జరిగిందండి. మరొకసారి కూడా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఇదే పథకాన్ని ఆగస్టు నెల మరి 15వ తారీఖున మరి ప్రభుత్వ అధికారులకు వచ్చి కొద్ది రోజులు మాత్రం అయింది కాబట్టి ఆగస్టు 15న అందరికీ రైతులందరికీ ఎంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఉన్నారో వారందరికీ పెట్టుబడి సహాయం కింద ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగా 2,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మిగిలిన 8,000 రూపాయలను పిఎం కిసాన్ మరి అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నరేంద్ర మోడీ గారు అయితే మన భారతదేశంలో ఎంతమంది రైతులైతే ఉన్నారో ప్రతి రైతుకు కూడా ఆల్రెడీ మొదటి విడతగా గత వారు రిలీజ్ చేయడం 2,000 రూపాయలు రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అమౌంట్ అయితే పడటం జరిగింది. అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి రైతుకు ఎంతమంది అయితే పెట్టుబడి నిధి సహాయం కింద ఎంతమంది అయితే వరి కావచ్చు, వేరుశనగ, ఈ విధంగా వాళ్ళకు ఏ రైతు ఏ పంటనైతే మరి పండిస్తున్నారో ప్రతి రైతు కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో రైతులే దేశానికి పట్టుకొమ్మలని మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన జరిగిందండి. కాబట్టి ఎంతోమంది రైతులు పంట నష్టాలలో నష్టపోకూడదు అనే ఒక మంచి సంకల్పనతో ఏటా 20,000 రూపాయలు ఇస్తానటం చెప్పడం జరిగిందండి. దానిలో భాగంగా ఆగస్టు నెల మరి రైతులందరికీ ఎంతమంది అయితే ఆల్రెడీ కూడా మరి పిఎం కిసాన్ నిధి ఏ విధంగా అయితే డబ్బులు పడటం జరిగిందో అదేవిధంగా ప్రతి రైతు ఖాతాలో ఎంతమంది అయితే రైతులుండి ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాలలో పిఎం కిసాన్ నిధికి ఏ విధంగా అదేవిధంగా కనుక ఈకేవైసీ ఎంతమంది అయితే రైతులైతే మరి నమోదు చేసుకున్నారో వారందరి ఖాతాల్లో కూడా వేయటానికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కూడా ఈరోజు జరిగిందండి. అందుకనే కొత్తగా రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ అనగా ఈ యొక్క పథకం అయితే పేరు మార్చడం కూడా జరిగిందండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆగస్టు నెలలో రైతులందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడబోతున్నాయి. ఫ్రెండ్స్ మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో